మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోతుల బెడదతో కోతుల దాడులతో ఏకంగా మనుషుల ప్రాణాలే పోతున్నాయి. హుజురాబాద్ పట్టణంలో అయితే గత నెల రోజుల క్రితం ఒక వ్యక్తిపై అంటే బుర్ర సుదర్శన్ అనే ఒక తాత్కాలిక తహసీల్దార్ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి సుదర్శన్పై ఇంటి వద్ద ఉన్న సమయంలో ఉదయం కోతులు దాడి చేయడంతో కూడా ఆయనకు కాలుకు ఇన్ఫెక్షన్ అనేది అక్కడ ఉన్నటువంటి కోతులను కొట్టే క్రమంలో అంటే ఇంటి వద్దకు వచ్చి కోతులు సృష్టిస్తున్న బీభత్సాన్ని ఆయన కట్టెతో కొట్టే క్రమంలో కూడా ఆ కోతులు అనేవి ఎదురు తిరిగి అతని సుదర్శన్పై దాడి చేయడంతో కూడా ఆయనకు నెల రోజుల క్రితం అయితే తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఆయన తీవ్ర గాయాలైన తరుణంలో కూడా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన దానికి సంబంధించినటువంటి కోతుల దాడికి సంబంధించి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. అంటే పరిస్థితి విషమించడంతో కూడా అతన్ని వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించడం జరిగింది. తరలించిన తర్వాత అక్కడ కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో అతను నిన్నటి రోజున అయితే మృతి చెందడం జరిగింది. అంటే కోతుల దాడిలో మాత్రం ఆయన మృతి చెందడం అయితే దారుణ ఘటనగా కూడా చూసుకోవచ్చు. అంటే కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆయన ఒక తాత్కాలిక ఉద్యోగిగా కూడా గత 30 సంవత్సరాలుగా హుజురాబాద్లోని తహసీల్దార్ కార్యాలయంలో అయితే విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నా పేరు ఎలిగేటి ఉపేందరు, మా సడకుని పేరు సుదర్శన్, సుదర్శన్. ఎంఆర్ఓ ఆఫీసులో సెక్షన్ ఆ రూమ్లో పనిచేస్తాడు. చాలా ఏళ్ళ నుంచి అలానే పనిచేస్తాడు. ఆయనకు కోతి కలిసి నెల రోజులు అయింది. కోతి ఇక్కడ ఇగో ఆ చెట్టు మీద ఉన్నది కోతి. ఆయనే బాత్రూమ్ పోతానని పోయిండు. పోయినాక అది నన్ను చూసి నన్ను కొట్టడానికి వస్తాడని అది అమ్మడి పడ్డది. ఇంకా అడ్డం పడ్డాక మడివక అందుకున్నది. మడివక అనుకొని కార్లు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంజక్షన్లు వేసుకున్నాడు. 3 వేసుకున్నాడు, ఇంకొకటి పడాలి. ఈలోపు మొత్తం ముఖాలు వాసి పైజన్ అయింది. ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి సార్ దగ్గరికి హాస్పిటల్ పోతే ఆయన పట్టలే. ఎంజిఎంకు నేను రిపేర్ చేసేయండి. ఎంజిఎంకి నేను అంబులెన్స్ రాత్తా మీరు తీసుకొని పోన్లే అని అంటే అక్కడికి తీసుకొని పోయినా. ఎంజిఎంకి తీసుకుపోయినాక అక్కడ ఆపరేషన్ జరిగింది. ఒక రోజు ఉంచినాం. మళ్ళీ తెల్లారి ఇక్కడ సరిగా చూసుకుంటలేరని ప్రైవేట్ పోదామని మళ్ళీ ప్రైవేట్కి వస్తే అక్కడ రోజుకు 15,000 హాస్పిటల్ మందులు మన రోజుకు 20,000. అక్కడ 15 రోజులు ఉన్నాం. ఈయన తేజీ దాటిపోయిండు. మరి ఇక్కడ కాదుగా మీరు పెద్ద హాస్పిటల్కి ఇంకెక్కడన్నా తీసుకోపోవాలంటే ఇంకెక్కడికి తీసుకుపోతాం సార్, మరి మీరే ఏదైనా చేయాలంటే నేను చేసే కాడికి చేసిండయా. మళ్ళీ ఎంజిఎంకే మీరు ఓన్లీ ఆ డాక్టర్ సాబు ఎంజిఎంలో పనిచేసిండట చెప్తారు, ఇదే ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ అని ఆ డాక్టర్ సాబు చెప్పింది. నిన్న తీసుకొని పోయినాం, పొద్దున తీసుకొని పోయినాం. అక్కడ సర్వీస్ చేసినాక ఆ రాత్రి అయిపోయింది. ఇప్పుడు ఈ కోతులు బాగా అయినాయి సారు. ఇప్పుడు ఈ హుజురాబాద్ పట్టణంలో కోతులు బాగా అయినాయి. ఇంకా ఎవరికి ఇలా కాకుండా చర్యలు తీసుకొని మున్సిపాలిటీ కానీ ఈ ప్రమాదం ఇంకా ఎవరికి జరగకుండా కూడా మీరు ఆదుకోవాలని కోరుతున్నాను. రాను కోతుల దాడిలో కూడా చాలామంది గాయపడ్డ పరిస్థితి, చిన్న పిల్లలపై కూడా కోతులు దాడి చేస్తున్న పరిస్థితులను చూసామంటే ఏకంగా దాడి చేయడంతో ఒక మనిషి మృతి చెందడం మాత్రం హుజురాబాద్లో మాత్రం ఒక విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి. అంటే సుదర్శన్ అందరి అంటే ఒక తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తూ కూడా అందరి మన్నలు ఎంతోమంది అధికారుల మన్నలను పొందాడు సుదర్శన్ మృతి చెందడం కూడా అక్కడ తహసీల్దార్ ఆఫీసులో కానీ హుజురాబాద్ పట్టణంలో కానీ విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి కనబడుతుంది. ఆ దాడులు రోజుకు పెరుగుతున్నాయి. అంటే ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడం, అంటే అడవులు కూడా తగ్గిపోవడం, అంటే అడవులు తగ్గిపోయి దీనికి కోతులు కూడా ఇళ్లలోకి రావడానికి అంటే ఆ చెట్లను కానీ అడవులను కానీ నరికివేస్తున్న పరిస్థితి మనం చాలా చూస్తున్నాం. ఎందుకంటే చెట్లు లేకపోవడం వల్ల కూడా అవి ఆహారం కోసం ఇళ్లపైకి రావడంతో ఆత్మరక్షణలో పడ్డటువంటి మనం కూడా ఆత్మరక్షణలో ఉండే అంటే ఇట్లా దాన్ని మనం ఆహారం తీసుకోపోకుండా కూడా మనము బెదిరించే తరలను కూడా కోతులు మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్న ఘటనలు చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏకంగా ఒక మనిషి ప్రాణం కూడా ఇక్కడ విషాదాన్ని అంటే ఒక మనిషి ప్రాణం పోవడంతో కూడా ఒక విషాదం నింపిందని కూడా చెప్పుకోవచ్చు.